తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఉదయ సాహితీ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో తమ్ముడు ప్రముఖ కవి, నాలాగా పాటల కవి మౌనశ్రీ మల్లిక్ ఈ కవితా సంపుటి ఆవిష్కరణ సభలో తొలి ఘట్టం మరోసారి అందరికీ నమస్కారం. మౌనశ్రీ మల్లిక్ నాకు దాదాపు 20 ఏళ్ళుగా తెలిసిన తమ్ముడే. అయితే అప్పుడు మౌనశ్రీ మల్లిక్ ఇప్పటి మౌనశ్రీ మల్లిక్ కాదు. ఉసేరాములమ్మ సినిమా పాటలు నలుదిక్కులలో పిక్కటిల్లుతున్న తరుణంలో పొద్దుటూరులో ఒక సభకు నన్ను అతిథిగా పిలిచినప్పుడు ఆ సభా నిర్వాహకుడైన గౌరు తిరుపతి రెడ్డి గారు నా బాధ్యతని మౌనశ్రీ మల్లిక్ అప్పచెప్పడం జరిగింది. అప్పుడు నన్ను దగ్గరుండి బస్సులో మేమిద్దరం కలిసి వెళ్ళినప్పటి నుంచి మా పరిచయం ప్రారంభమైంది. సత్యం చెప్పాలంటే నేనప్పుడు మౌనశ్రీ మల్లిక్ని ఒక పాటలను ఇష్టపడేటువంటి ఒక అబ్బాయిలాగానే నేను అనుకున్నాను. ఆ రకంగానే మా సంభాషణ ఆ ప్రయాణమంతా సాగింది. నా పాటలలోని ఒక్కొక్క వాక్యాన్ని తను విన్న తీరు, తాను ఆ విన్న వాక్యంలోని అంతరార్థాన్ని తాను అనుభూతించినటువంటి తీరు చెబుతూ ఉంటే కూడా ఇతను ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత 100 పాటలు రాసే కవి అవుతాడని నేను ఊహించలేదు. అనూహ్యంగా నేను చూస్తున్నప్పుడే ఎదిగినటువంటి పాటల కవి అదొక పార్శ్వం. సినిమా రంగంలో సినిమా కవులైన వాళ్ళల్లో ముందు కవిత్వం రాసి తర్వాత పాటలు రాసిన వాళ్ళది ఒక ఒరవడి. అది కృష్ణశాస్త్రి గారు కావచ్చు, అలాగే శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు. ఇది ఒక ఒరవడి. వాళ్ళు ముందు రాష్ట్రంలో సాహిత్య ప్రపంచంలో ఒక జాజ్వల్యమానంగా వెలుగుతున్నటువంటి కవులుగా స్థిరపడిన ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు స్వయంగా ఆహ్వానిస్తే సినీ రంగంలోకి వచ్చి అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి కవులు వాడు. అది కృష్ణశాస్త్రి గారిని బిఎన్ రెడ్డి గారు ఆహ్వానించిన, నారాయణ రెడ్డి గారిని ఎన్టీ రామారావు గారు ఆహ్వానించిన వాళ్ళు ఒక సింహద్వారం గుండా సినీ రంగంలోకి వెళ్ళిన వాళ్ళు. సినిమా పాటలు ఎందుకు రాయకూడదు అని నారాయణ రెడ్డి గారు అన్నప్పుడు నేను 1 2 సినిమా పాటలు అంటే మాలాగా అంతే కదా కాదు, అయితే ఒకే సినిమాకి అన్ని పాటలు రాస్తాను, నాకు సింహద్వారం గుండానే రావాలని ఉంది అని నారాయణ రెడ్డి గారు అంటే ఆ ఘట్స్ చూడండి, ఆ మాట్లాడే విధానం. అప్పటికే ఎన్టీ రామారావు గారు విశ్వప్రసిద్ధుడే, అలాగే నారాయణ రెడ్డి గారు కూడా విశ్వప్రసిద్ధుడే. అలా అనడం, ఆయన అడగగానే ఇలా అనడం అనేది ఒక శ్రీకృష్ణ దేవరాయలు ఒక అల్లసాని పెద్దను కలిసినటువంటి దృశ్యంలాగా ఉంటుంది ఆ అడగడం, మాట్లాడుకోవడం. అప్పుడు నారాయణ రెడ్డి గారు అలా అనగానే అలాగే రాదురు కానీ అన్ని పాటలు మీరే రాదురు కానీ అని ఎప్పుడు రాస్తారు కవి గారు అని ఆయనే వీరిని టైం అడిగితే నేను పాఠం చెప్పేవాడిని ఉస్మానియాలో లేదా నిజాం కాలేజ్. నాకు సెలవులప్పుడు వేసంగి సెలవుల్లో వస్తారు, అప్పుడే మేము పెట్టుకుంటాం. అది ఒక సాహితీ స్వర్ణయుగం. కవిత్వం రాసి కొందరు చేసిన పని. కవిగా నేను 2 పుస్తకాలు 3 పుస్తకాలు రాసిన తర్వాతనే సినిమాలోకి వచ్చిన వాడిని నేను. నా తర్వాత కవిత్వం రాస్తూ సినిమా పాటలు రాసేటువంటి ఏకైక వ్యక్తి
మా తర్వాత తమ్ముడు అనుజుడు మల్లిక్ అవసరం. మల్లిక్ గురించి ఈ రెండు పార్శ్వాలు చెప్పడానికి అక్కడి నుంచి రావాల్సి వచ్చింది. ఈరోజు ఈ సభకు నేను ముఖ్యంగా గోపి అన్నగారు ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి ఈ సాహిత్య సభలో నేను సభాధ్యక్షత వహించడం నాకు దొరికినటువంటి ఒక గొప్ప పుణ్యం, ఒక యోగంలాగా నేను భావిస్తున్నాను. శుద్ధాలకు భువనగిరికి మాకు దగ్గర, మా ప్రతి సమస్యకు భువనగిరికే వస్తాం. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే, కవితార్థి దశలో ఉన్నప్పుడే గోపి సార్ అద్భుతమైనటువంటి కవిత్వం రాస్తున్నది మేము మా కళ్ళతో చూసిన వాళ్ళు. భువనగిరి గుట్ట అనగానే, భువనగిరి ఖిలా అనగానే భువనగిరితో పాటు మాకు కనిపించే ఒక పెద్ద నిలువెత్తు రూపం గోపి సార్. కోట తల ఎత్తిన చోట గోపి గారు పుట్టిన చోట. అలా మాకు అంటే అలా అన్నాలో అనవద్దో తెలియదు, కానీ నారాయణ రెడ్డి గారిని మేము బాగా ఇష్టపడతాం. ఆయన లేరు, మాకు మిగిలిన నారాయణ రెడ్డి మా గోపి సార్ అని ఎప్పుడు మాకు మిగిలిన ఏకైక నారాయణ రెడ్డి గారు మాకిప్పుడు గోపి సారే. మాకున్న సాహిత్య ప్రపంచంలో ఒక దిక్కు, ఒక మొక్కు, ఒక శిఖరం గోపి సార్. నన్ను తమ్ముడు అంటాడు, మేము అన్నానే పిలుచుకుంటాం. ఆయన ప్రత్యేకంగా ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చి తమ్ముడిని ఆశీర్వదించడానికి, అభినందించడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే సేనాధిపతి గారు, ఆయన కవి, వ్యాసాలు రాస్తాడు, సమీక్షలు చేస్తాడు. అద్భుతమైనటువంటి ప్రపంచంలో, మన ఈ అక్షర ప్రపంచం లోపల ఆయన అక్షర గవాక్షంలోంచి ఎంతో కాలంగా ఉన్నటువంటి వ్యక్తి దాస్యం సేనాధిపతి గారు. వస్తువులు దాచడం కాదు, పొరలు పొరలుగా విప్పుతూ పదబంధాలతో, భావచిత్రాలతో పాఠకుడిని తన్మయుణ్ణి చేసేదే కవిత్వం అని ఆయన రాసినటువంటి వాక్యాలు. ఆయన దిక్సూచి అనే పుస్తకం నేను చూసిన తర్వాత అసలు ఈ పుస్తకం ఒక 25 ఏళ్ల క్రితం మాకు దొరికితే బాగుండేది కదా, మేము ఇంకా గొప్ప పాటలు రాసేవాళ్ళమేమో, గొప్ప కవిత్వం రాసేవాళ్ళమేమో అనిపించింది. అంటే కవిత్వం రాసేటువంటి పిల్లలకు కానీ, యువకులకు కానీ మీరు ఆ దిక్సూచి అనే పుస్తకం చదివితే మీకు మీ మార్గం చాలా సుగమం అవుతుంది. అంత గొప్ప పుస్తకం రాసి, అనేక మంది గురించి వ్యాసాలు రాసి, ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి కవి, వ్యాసరచయిత, సాహితీవేత్త దాస్యం సేనాధిపతి గారు ఈరోజు గ్రంథ ఆవిష్కరణ సభకు అతిథిగా వచ్చినారు. అలాగే నెల్లుట్ల రమాదేవి గారు, మాకు తను కూడా బాగా చాలా కాలంగా తెలుసు. మేము నిజామాబాద్లో అమృతలత గారు చేసిన సభలకి మేము ఇద్దరం కలిసి వెళ్ళినటువంటి గుర్తులు ఉన్నాయి. వారి వల్ల మంటల స్నానం, మల్లెల స్నానం అనేది ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఈ మంటల స్నానం, గరళం, మొదటిదేమో దిగంబర. ఇప్పుడు దిగంబర గరళ అనగానే మనకు శంకరుడు జ్ఞాపకం వస్తాడు కదా. దిగంబర గరళ తప్త స్పృహ మంటలమా అనవుడు మౌనశ్రీ. ఈ కావ్యం గురించి పుస్తక పరిచయం చేయడానికి వచ్చిన రమాదేవి గారికి, అలాగే చిరకాల మిత్రుడు, నా కార్యక్రమాలు కానీ మా నాన్న కార్యక్రమాలు ఏ జరిగినా కూడా దగ్గరుండి చూసినట్టుగా నేటి నిజంలో మా ట్రస్టుకు కానీ మేము చేస్తున్న కార్యక్రమాలకు కానీ అనేక మంది కవులకు పత్రిక నడపడం మామూలు విషయం కాదు. పత్రిక మొదలెట్టితే చాలామంది మొదలెడతారు, కానీ మధ్యలో ఆపేస్తారు. ఇది పత్రిక లక్షణం. చివరిదాకా కొనసాగడం అనేది చాలా తక్కువ మంది. నారాయణ రెడ్డి గారే దేవదాస్ గారిని అవును పత్రిక అన్నాడు. అంటే నువ్వు నష్టపోతున్నావా, కష్టపడుతున్నావా అని అనలేక పత్రిక దేవదాస్ పత్రిక
అంటే బ్రహ్మాండం సార్ అన్నాడు. శభాష్. ఆంధ్రదేశంలో పత్రికను నడుపుతూ సగర్వంగా బ్రహ్మాండం అన్న వ్యక్తిని నువ్వేనయ్యా, సాహిత్య పత్రిక తీస్తూ అని. దేవదాస్ గారు ఈరోజు ఆత్మీయ అతిథిగా రావడం, అట్లాగే కృతి స్వీకర్త డి శ్రీనివాసరాజు గారు ఈరోజు వచ్చి కృతి స్వీకర్త అంతేనా స్వీకృతి చేస్తున్నారు. ఈ అద్భుతమైనటువంటి అవకాశం, ఇందులో నాకు తావు దొరకడం సంతోషం. పాటలు రాస్తాము, తర్వాత పుస్తకాలు కూడా అప్పుడప్పుడు రాస్తాం. అట్లా రాయడానికి కారణం కేవలం నారాయణ రెడ్డి గారు, గోపిసారి గారు. నువ్వు పాటలు రాస్తున్నావు సరే, అందులో బాగున్నావు, ఓకే, కానీ ఇదొక మార్గం ఉంది, ఇదొక ప్రపంచం ఉంది, ఇందులో కూడా నీవు ఉండాలి అన్న వాళ్ళు ఇద్దరు, ఒక నారాయణ రెడ్డి గారు, నన్ను, తర్వాత గోపి అని.